స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా బాబాని స్వయంగా చూసిన వారు. వారి మాటలు, వారు చెప్పే మాటలన్నీ, బాబాతో ఉన్న జరిగిన విషయాలన్నీ వినడం మన అందరి అదృష్టం. అంచేత ఇక మరి నేను చెప్పడానికి మాట్లాడలేము. అయితే బాబాని చూసిన వారి జీవితాలు ఎలా గడిచినాయో ఒక్క రెండు సంఘటనలు నేను చెప్తాను నేను. ఎందుకంటే బాబాతో స్వయంగా ఉన్నవారి జీవితం ఎలా గడిచిందో చూస్తే అది మాలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎందుకంటే ఒక మార్గదర్శనం అయ్యింది. అటువంటి 2 జీవితాల గురించి నేను మీకు చెప్తాను. కాకినాడలో వైవి నరసింహారావు గారు, ఆయన్ని దొరగారు అనేవారు అందరూ. ఆయన మరి మా నాన్నగారు, ఇద్దరు గురించి చెప్పాలంటే వైవి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా బాబా ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు రాజమండ్రిలో ఆయన దర్శనం చేసుకొని కాకినాడకి ఆహ్వానించి వారి అప్పుడు గెస్ట్ హౌస్ ఉండేది వారి బాబా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ వారిని ఆహ్వానించారు కాకినాడ రమ్మని. అలాగే మొట్టమొదటిసారిగా బాబాను చూశారు. మొదటి చూపులోనే భగవంతుడు అంటూ ఉంటే ఈయనే అని డిసైడ్ అవ్వడం.